మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు ఏడుపాయల ప్రాజెక్ట్ పొంగి పొర్లుతోంది. ప్రాజెక్ట్ నుండి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది మంజీరా నది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో జలకల సంతరించుకుంది వనగదుర్గ ప్రాజెక్ట్. భారీ వర్షాలతో ప్రజలు జలపాతాల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ నార్త్ ఇన్ఛార్జ్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వైష్ణవి ఉధృతంగా వస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అనేక వాగులు కూడా రహదారులు కూడా జలమయమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అది ప్రధానంగా ఏడుపాయ సంబంధించిన గణపుర ఆనకట్ట కూడా పూర్తిగా నిండింది. దాని ద్వారా దిగువ ప్రాంతానికి ఏడుపాయల వాగు మంజీరా నది పొంగిపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో అదే ఏదైతే జైరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, అదేవిధంగా మెదక్ ప్రాంతాల్లో పూర్తిగా నదులు జలకలు సంతరించుకున్నాయి. ఏదైతే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చే పరిస్థితి మనం తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక ఇంకా అది మెదక్ జిల్లాను అధికారులు వెళ్ళాలంటూ ప్రకటించడంతో సిబ్బంది కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి లోతటి ప్రాంతాలను కూడా ఇబ్బంది కలగకున్నందుకు గాను చర్యలు తీసుకోవడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైతే అటు హవేలి గణప నుంచి వాడి గ్రామంతో పాటు ఇతర తాండాలకు వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. అక్కడ రాకపోకలు నిలిచిపోవడంతో పాటు వాగు పొంగిపోతున్న పరిస్థితి మనం అక్కడ చూస్తా ఉన్నాం. అదేవిధంగా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సంబంధించిన లింగపల్లి నుంచి ఆంధ్ర వైపు వెళ్లే గ్రామం వైపు అంతా కూడా జలమయమైపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అదే కాకుండా పారిశ్రామిక ప్రాంతమైనటువంటి పడంచెలో కూడా పూర్తి స్థాయిలో వరద నీరు వాగులు పొంగిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అది ఇంకా రానున్నటువంటి సమయంలో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి కాబట్టి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం ఉందని చెప్పచ్చు. థ్యాంక్ యూ యాదగిరి.